11 ఏళ్ల వయసు నుండి 91 ఏళ్ల వరకు 80 సంవత్సరాల జీవితకాలాన్ని మార్క్సిస్ట్ సిద్ధాంతాలతో భారత పౌరుల ప్రజాహిత అభ్యుదయ ప్రగతికి అంకితమైన ప్రజారహిత పోరాటాలకు సామాజిక సంస్కరణలకు ఆదర్శ మహిళా శక్తిగా నిలిచిన మల్లు స్వరాజ్యం జీవితం మహోజ్వల నిఘంటువుగా నిలిచిందని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. మరి మార్క్సిస్ట్ సిద్ధాంతాలతోటి ఆమె చేసినటువంటి పోరాటాల వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉపయోగం కలిగింది. ఆమె మద్యపాన నిషేధం గురించి ఎంతగానో కృషి చేశారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళితే ఈమె అడ్డగించారు. మద్యపానం వల్ల అందరూ కూడా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే మీరు దీని గురించి పట్టించుకోవడం లేదు, మీరు విగ్రహానికి దండ వేసేటువంటి అర్హత లేదని చెప్పి ముఖ్యమంత్రిని ఆఫ్ చేసినటువంటి ధీరవనిత. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అక్కడికి వచ్చారు. అప్పుడు ఏమన్నారంటే, నేను ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అప్పుడు ఆయనకి దారిచ్చి దండ వేయించారు గాంధీ గారికి. ఆ విధంగా అధికారంలోకి వచ్చినట్టు ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలో ఉన్నంతకాలం కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. కాబట్టి ఏంటంటే, మంచి ఎవరు చేసినా కూడా మనం కీర్తించాలి, గౌరవించాలి, గుర్తించుకోవాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మల్లు స్వరాజ్యం గారు అంటే ఒక మహోజ్వలితమైనటువంటి ధీర వనిత.